ఈరోజు నిపుల్స్ అంటే చనుమొనల నుంచి డిశ్చార్జ్ అనే సమస్యను సీరియస్గా తీసుకోవాలా అనే విషయం గురించి తెలుసుకుందాం. మీరు పిల్లలకు పాలు పట్టిస్తున్నారా లేక ఇటీవలే ఆపారా? అయితే పాలు లాంటి ద్రవం రావడం చాలా సహజం. ఇది పాలు ఇవ్వటం ఆపేసిన తర్వాత కూడా కొన్ని నెలల వరకు రావచ్చు. ఇది సమస్య కాదు. 2 నిపుల్స్ నుంచి స్పష్టంగా లేదా కొద్దిగా మసకగా కనిపించే ద్రవం వస్తే అది ఎక్కువ సమస్య కాదు. అది కూడా నొక్కినప్పుడు మాత్రమే వస్తే అసలు ఆందోళన అవసరమే లేదు. కానీ నేను ఇప్పుడు చెప్పే సందర్భాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. రక్తంతో కలిసినట్టు కనిపించే ద్రవం, బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ ద్రవం ఒక్క నిపుల్ నుంచే వస్తూ ఉండటం, నొక్కకపోయినా ద్రవం వరుసగా వచ్చేయటం, ద్రవం అంటుకునేలా ఉండటం, ఈ సిమ్టమ్స్ కనుక చూసినట్టయితే ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవండి. అలాగే పచ్చ రంగులో వచ్చిన లేదా పసుపు లేదా మసి లాంటి ద్రవం వచ్చినట్టయితే ఇన్ఫెక్షన్ కావచ్చు. అప్పుడు కూడా మీ దగ్గరలో ఉన్న సర్జన్ని సంప్రదించాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిప్పుల్ డిశ్చార్జ్తో పాటు బ్రెస్ట్లో గడ్డ, చర్మం లోపలికి లాగినట్టుగా ఉండటం, లేదా నిప్పుల ఆకారంలో మార్పులు కనిపించటం, లేదా నిప్పులు లోపలికి పోయినట్టు ఉండటం, ఇలా గనక ఉన్నట్టయితే తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి.